ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయం మీద పత్రికల్లో అదేవిధంగా మేధావుల మధ్యన ప్రజల మధ్యన పెద్ద చర్చ జరుగుతుంది. నిజానికి బెహెన్జీ మాయావతి గారు ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవాలని ఈ దేశ బహుజన సమాజం అంతా కోరుకుంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయనకి బెహెన్జీ మాయావతి గారి నాయకత్వంలో బీఎస్పీని గెలిపించి ఘనమైన నివాళి అర్పించాలని ఈ దేశ బహుజనులందరూ కోరుకుంటున్నారు. కానీ బహుజన సమాజ్ పార్టీని ఓడించడం ద్వారా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాల్ని లేకుండా చేయాలనే కుట్రని అగ్రకుల పార్టీలు చేస్తున్నాయి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ ఆధ్వర్యంలో ములాయం సింగ్ ఆధ్వర్యంలో ఈ కుట్ర చేస్తున్నాయి. నిజానికి పార్లమెంటు ఎలక్షన్స్లో 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో బెహెన్జీ అఖండ మెజారిటీతో గెలిచి ఈ దేశానికి ప్రధాని కావాల్సి ఉండే. మాయావతి గారు ఈ దేశానికి ప్రధాని అయితే ఈ దేశ బహుజనులకి రాజకీయ సామాజిక విముక్తి దొరుకుతుందని భయపడిన అగ్రకులాలు అందరూ చేతులు కలిపి బెహెన్జీని ఓడించారు. ఆ ఓటమి కూడా ప్రతి నియోజకవర్గంలో 1500 నుండి 2000 ఓట్ల తేడాతో మాత్రమే బెహెన్జీ ఓడిపోయింది. కానీ ఈసారి కూడా ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని ఓడిస్తే ఈ దేశవ్యాప్తంగా బహుజనులకి ఒక ప్రత్యామ్నాయం లేకుండా చేయొచ్చని, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని కేవలం మాట్లాడుకోవడానికే ఉపయోగించాలి తప్ప రాజకీయ రంగంలో పోరాటాలకి ఉపయోగించకూడదు. అలా ఉపయోగించాలనుకునే నాయకులకి, ఉద్యమ సంస్థలకి, రాజకీయ పార్టీలకి, శక్తులకి ఒక నిరాశను కలిగించి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ఈ అన్ని పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగానే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీకి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ లోపాయికారిగా ఒత్తాసు పలుకుతున్నారు, మద్దతిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ని నమ్మినటువంటి ముస్లిం సమాజం గత 5 ఏళ్లుగా నరకయాతన అనుభవించింది. ముఖ్యంగా ముజఫర్ నగర్లో సుమారు 1.5 సంవత్సరం పాటు జరిగినటువంటి మత కలహాలు, ఆక్లాకు హత్యని నివారించడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమవడం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమవడం అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలందరినీ నిరాశపరిచింది. అంతేకాదు అఖిలేష్ యాదవ్ కుటుంబంలోని అంతర్గత రాజకీయ కుమ్ములాటలు, కుటుంబ ఆధిపత్య పోరాటాల మూలంగా ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ అఖిలేష్ యాదవ్ పట్ల, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ పట్ల తమ నమ్మకాన్ని కోల్పోయారు. అయితే ముస్లింలు, బహుజనులు, మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అఖిలేష్ యాదవ్ని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు. నిజానికి కాంగ్రెస్ పార్టీని, దాన్ని పునాదిని మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎప్పుడో దెబ్బతీశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మగా ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలం కోల్పోయి తాము ఒక చిన్న పాయగా మాత్రమే మిగిలింది. మాన్యశ్రీ కాంశీరామ్ గారి రాజనీతి వల్ల ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన బలాన్ని కోల్పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ప్రత్యర్థి బలమైన నాయకుడు ఎవరు అని ఈ దేశమంతా వెతుకుతున్న సందర్భంలో అగ్రకుల మీడియా రాహుల్ గాంధీని ముందుకు తీసుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రజలు రాహుల్ గాంధీ రాజకీయ వ్యవహారాలని గమనిస్తూ వచ్చారు. ఈ ప్రజల్ని రాహుల్ గాంధీ మెప్పించడంలో విఫలమయ్యాడు. కాబట్టి మనువాద రాజకీయాలకి ప్రత్యామ్నాయం, అసలైన ప్రత్యర్థి బహుజన రాజకీయాలే. కాబట్టి నరేంద్ర మోడీని ఓడించగలిగే శక్తి, ఈ దేశాన్ని రక్షించగలిగే శక్తి బెహెన్జీ మాయావతి గారి నాయకత్వంలో ఉన్న బీఎస్పీకి మాత్రమే ఉన్నది. బీఎస్పీని ఓడించే ప్రయత్నం చేస్తూ మేమే 300 సీట్లు గెలుచుకుంటామని మొన్న అమిత్ షా ప్రకటించాడు. నిజానికి బీజేపీ 370 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది.
ఉత్తరప్రదేశ్లో 403 సీట్లు ఉన్నాయి. మొత్తం 403 సీట్లలో 370 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. ఈ 370 సీట్లలో సుమారు 150కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలదే ఆధిపత్యం. కానీ బీజేపీ పార్టీ ముస్లింలకి ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదు. 370 స్థానాల్లో ముస్లింలకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి ముస్లింలందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు ఓటేయాలనుకున్నప్పుడు అఖిలేష్ యాదవ్ గాని రాహుల్ గాంధీ గాని ముస్లింల్ని రక్షించే శక్తిగా లేరు అన్న వాస్తవం యూపీ ప్రజలకు తెలుసు. కాబట్టే బెహెన్జీకి వాళ్ళు బేషరతుగా మద్దతిస్తున్నారు. ముస్లిం సమాజం అంతా బెహెన్జీని మాత్రమే తమ రక్షకురాలుగా భావిస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. రాజకీయ పార్టీల మధ్యన ఒప్పందాలు ఉండడం, పొత్తు పెట్టుకోవడం, కూటమిగా ఏర్పడడం అనేది మనం చూసాం. అలాంటి ప్రయత్నాలకి భిన్నంగా బెహెన్జీ సామాజిక ఐక్యతని ముందుకు తీసుకొచ్చారు. సామాజిక కూటమి అనే భావనని ముందుకు తీసుకొచ్చారు. దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే దళితులు ముస్లింలు ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక సోషల్ పాలిటిక్స్ ని బెహెన్జీ చాలా స్ట్రాటజిక్ గా ఉపయోగించారు. గతంలో కూడా ఆవిడ ఈ ప్రయోగం చేశారు. కాబట్టి సుమారు 22% ఉన్నటువంటి మన దళితులు, 19% ఉన్నటువంటి ముస్లింలు ఈ ఇద్దరు కలిస్తే చాలా సునాయాసంగా ప్రభుత్వంలోకి రావచ్చు అనే ప్రయత్నం బెహెన్జీ గారు చేస్తున్నారు. అంత మాత్రాన బీసీలకి, ఇతర అగ్రకులాల వాళ్ళకి, ఇతర ఆదివాసీ సమాజానికి బెహెన్జీ టికెట్లు ఇవ్వలేదని కాదు. 100కు పైగా టికెట్లు బీసీలకు ఇచ్చింది. 100కు పైగా టికెట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు ఇచ్చింది. కాబట్టి అన్ని సమాజాలు, అన్ని కులాలు బెహెన్జీకి మద్దతిస్తున్నాయి. చాలా అద్భుతమైన మెజారిటీతో గెలిపించే ప్రయత్నం ఈ దేశ ప్రజలు చేస్తున్నారు. కానీ అగ్రకుల మీడియా బెహెన్జీ గెలవదని, బెహెన్జీ ఓడిపోతుందనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియా ఎక్కడ కూడా బెహెన్జీకి సంబంధించిన వార్తలు రాయట్లేదు. అదేవిధంగా కొన్ని నేషనల్ పత్రికలు కూడా, ఇంగ్లీషు పత్రికలు కూడా బెహెన్జీ గురించి రాయట్లేదు. కానీ నిజాయితీ కలిగిన కొన్ని పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు బెహెన్జీ గెలవబోతున్నట్టుగా మనకు విశ్లేషణలు చేస్తున్నాయి. యూపీ చాలా పెద్ద విశాలమైన రాష్ట్రం. సుమారు 20 కోట్ల మంది ప్రజలున్నటువంటి రాష్ట్రం, 10 కోట్ల మంది ప్రజలున్నటువంటి రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రాన్ని కాపాడము, రక్షించటము, అక్కడి శాంతి భద్రతలు ఏర్పాటు చేయడము, అక్కడి ప్రజలను అభివృద్ధి చేయటం అనేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఈ ఉత్తరప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. బెహెన్జీ గెలవటం అనేది ఈ దేశ బహుజన రాజకీయాలకి చాలా అవసరం. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, బహుజన రచయితల సంఘం తరపున బెహెన్జీ మాయావతి గారిని గెలిపించండి, ఈ దేశాన్ని రక్షించండి. అమెరికాల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ట్రంప్ ఒక ఉన్మాది, ఒక జాతి దురహంకారవాది, శ్వేత జాతి దురహంకారవాది. ఆ దురహంకారవాదికి ఈ హిందుత్వ జాతీయవాది, పచ్చి మైనారిటీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి అయిన నరేంద్ర మోడీ వత్తాసు పలుకుతున్నాడు. ఈ ఇద్దరి మూలంగా ప్రపంచం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీని ఓడించాలి, బెహెన్జీ మాయావతిని గెలిపించాలని ఉత్తరప్రదేశ్ ప్రజలందరినీ కోరుతున్నారు.